మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే మురళీమోహన్ గారు. నమస్తే అండి. రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. మొన్నే తెలంగాణలో ఎన్నికలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు మొత్తం అసెంబ్లీకి, పార్లమెంట్కి కూడాను ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలా ఉంది ప్రాస్పరిటీ ఆఫ్ తెలుగుదేశం? మీరు తెలుగుదేశం క్రియాశీలకంగా లేకపోయినప్పటికీ కదా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఎన్డీఏలో ఉన్నప్పటి నుంచి కానీ మొదటి నుంచి కానీ ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి పార్టీ పెట్టినప్పటి పార్టీలో నుంచి కూడా ఉన్నట్టు. ఉన్న ఇన్నేళ్ళగా ఉమ్, పార్టీలో ఉమ్, రామారావు గారు ఆ రోజుల్లో కూడా నన్ను ఎంపీగా పోటీ చేయమని పిలిచి అడిగితే కూడా చెప్పాను, సార్ నేను పార్టీ కార్యకర్తగా ఉంటాను తప్ప అవును. పార్టీ నాయకుడిగా ఉండాలనుకోవట్లేదు, జెండా మోసే కార్యకర్తగానే ఉంటాను అదే, అదే. అని చెప్పి ఆయన్ని ఒప్పిస్తే సరే బ్రదర్ అన్నారు. ఉమ్. అంటే చంద్రబాబు నాయుడు గారు బలవంతం చేసి అది గదంతా కోడెల తెలిసిందే. శివప్రసాద్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను అది. ఉమ్, అదే, అదే. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక ఆయన మాట కాదనలేక వెళ్ళాను. ఉమ్, గెలిచిన నన్నే ఉమ్. రాజకీయం ఓడించింది. రాజకీయం ఓడించింది. సరే మళ్ళీ పట్టుదలగా సరే గెలిచి పట్టుదలతో మళ్ళీ చేసాం, ఎంపీగా అయ్యాం. ఎంపీ అయిన తర్వాత అన్బ్రేకబుల్ రికార్డుతో Yeah. ఎంపీ అయ్యారు. హైయెస్ట్ మెజారిటీతో గెలిచాను. తర్వాత ఎక్కడా కూడా నా సొంత డబ్బులు జేబులోతో తీసి ఖర్చు పెట్టానే తప్ప ప్రభుత్వంతోని ఒక్క రూపాయి కూడా దుర్వినియోగాన్ని చేయకుండా ఉమ్, ఎక్కడ అలాంటి ఏమీ ఆశించగా ఆఖరికి రాజమండ్రిలో నేను ఇల్లు కట్టుకుంటే కావాల్సిన ఇసుకు కూడా ఉమ్, మార్కెట్లో నేను కొనుక్కొనే చేశాను తప్ప ఉమ్. గోదావరి నుంచి పంపిస్తే ఎవరికి చెప్పినా పంపిస్తారు నాకు. అవును. ఓ 10 లారీలు ఇసుకు పంపించబోయని ఎవరో ఆర్డీఓగా ఎవరికో చెప్తే తీసుకు వచ్చేస్తాయి. ఉమ్, అసలు అట్లనేది కూడా చేసుకుంటాను, రూపాయి కూడా ముట్టుకోవటానికి లేదు అవును. అవును. అని అంత ఇదిగా చేశాను. మంచి పేరుగా నాకు ఇచ్చిన దాన్ని సక్రమంగా చేసుకున్నాను. ఉమ్, అందుకని తెలుగుదేశానికి ఆ రోజు నుంచి ఈ రోజు రామారావు పెట్టిన కాడి నుంచి తెలుగుదేశం ఒక చరిత్ర. అవును. కేవలం 9 నెలల్లో అద్భుతమైన మెజారిటీ విజయం. ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీని ఓడించి ఉమ్, తెలుగుదేశం రావటమే ఒక చరిత్ర. ఆ చరిత్రను ఇప్పుడు కూడా ఎవరో దాట్లా. అవును. మరి ఆ రోజు నుంచి ఈ రోజుకి తెలుగుదేశం గెలిచినా ఓడినా కూడా ఉండగలిగింది అంటే ఆ పార్టీ బేస్ అట్లాంటిది, ఆ పార్టీ కార్యకర్తలు అలాంటి వాళ్ళు, పార్టీ అభిమానులు అలాంటి వాళ్ళు. మరి గత 5 సంవత్సరాలుగా పార్టీ వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఉమ్, రావలసిన అభివృద్ధి జరగలేదు, ఉమ్, రాజధాని జరగలేదు, ఉమ్, ఇండస్ట్రీస్ ఏమి రాలేదు కొత్తగా. ఉమ్, చంద్రబాబు పెట్టిన కియా వచ్చింది తప్ప ఇంకా మిగిలిన ఏమీ రాలేదు. అలాగే పోలవరం రాలేదు, ఉమ్, ఏది రాలే. ఉమ్, ఇవాళ రోజున ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు పోయినాయి. ఉమ్, మన స్టూడెంట్స్ అక్కడ చదువుకున్న వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఇది చేస్తే ముందు తెలంగాణకు ప్రిఫరెన్స్, మీరు తర్వాత. ఉమ్, సో చాలామంది ఎంప్లాయ్మెంట్ లేకుండా అయిపోయింది. ఉమ్, కూలి పని చేసుకునేవాడు కూడా కూలి పనులు దొరకట్లేదు. ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ ఉందంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ విపరీతంగా పెరిగిపోవటం మూలంగా ఉమ్, ఒక్క ఆంధ్రప్రదేశ్ లేబరే కాదు, తెలంగాణ లేబరే కాదు, లేకపోతే తమిళనాడు లేబరే కాదు, ఉమ్. కర్ణాటక నుంచి కానీ, ఒరిస్సా ఒరిస్సా నుంచి కానీ, ఒరిస్సా నుంచి అంతా. బీహార్ నుంచి కానీ, ఉమ్, ఇట్లా అనేక స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పని చేసుకోగలుగుతారు. ఉమ్, చేసుకునేవాడికి బోల్డ్ అంత పని ఉంది ఇక్కడ. ఉమ్, ఇది చదువుకున్నటికి ఉంది, చదువుకోలేనాడికి కూడా ఉంది. ఉమ్. మరి ఇది అక్కడ దెబ్బతింటిపోయింది. ఓకే. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఆయన ఎంతసేపు సంక్షేమం మీద ఎక్కువ ఇది చేశాడు తప్ప ఉమ్, అభివృద్ధి మీద ఎక్కువ చేయలేదు. ఉమ్, అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కూడా ఒక బండికి ఉన్న 2 ఎడ్లు లాంటివి. ఉమ్, 2 ఎడ్లు సమానంగా నడిచినప్పుడే బండి ముందుకెళ్తుంది. ఉమ్, ఒక ఎద్దు వెనక్కి ఒక ఎద్దు ముందుకి ఉంటే ఉపయోగపడదు. ఉమ్. ఆయన ఏమో సంక్షేమం మీద బట్టి అన్ని కూడా. ఇప్పుడు మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం విజయావకాశాలు ఏ స్థాయిలో బలపడ్డాయి అనేటువంటిది మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా ఈసారి బంపర్ మెజార్టీతో వస్తుంది. ఓకే. ఎందుకని వస్తుంది అని అంటే ఎంత నష్టపోయామో వాళ్ళందరికీ తెలుస్తుంది. ఏదో ఒక ఛాన్స్ కుర్రాడు యంగ్స్టర్ బాగుంటుంది అని ఇచ్చి ఉమ్, చేద్దామని చెప్పి ఆయన గెలిపిస్తే ఉమ్, ఆయన ఏమి చేయలేకపోయారు. ఉమ్. సంక్షేమం ఒక్కడ చేశాడు తప్ప అభివృద్ధిని మాత్రం అస్సలు ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు ఈ పొత్తు అనేటువంటిది ఎంతవరకు జనసేన, Yeah. తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ అనేటువంటి పొత్తులోకి రావటం అనేటువంటిది రాజకీయంగా ఎలాంటి పరిణామాలకి, అంటే ఎలాంటి సమీకరణాలకు ఒక దారి శత్రువుని ఎదుర్కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. శత్రువు బలవంతుడు అయినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కొంత మిస్ అయింది. ఉమ్, ఇది ఓట్స్ డివైడ్ అయిపోయినాయి. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు ఉంచినప్పుడు కొన్ని డివైడ్ అయిపోయినాయి. ఉమ్. అలాగే మన ఈయన పేరు ఏంటి, జయప్రకాష్ నారాయణ. జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ గారు వచ్చినప్పుడు కొన్ని డివైడ్ 3-4 సార్లు ఆ విధంగా ఓడిపోయి, ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా చూసిందంటే అసలు ఆ ఓటు చీలకూడదు. కీలకూడదు, అందుకని నేను కలుస్తున్నానని చెప్పి ఆయన బేషరతుగా వచ్చి కలిశాడు. ఉమ్, కలిసిన తర్వాత ఆయనే ప్రపోజ్ చేశాడు అనమాట. అది ఇదివరకు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లోనే ఉండేది తెలుగుదేశం. ఉమ్,
అంతకుముందు బీజేపీ అవును. గవర్నమెంట్ అప్పుడు కూడా అప్పుడు కూడా ఉంది, మిత్ర పార్టీయే. కానీ ఏదో కొద్దిలో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అనే దాని ప్రత్యేక ప్యాకేజ్ అనే దాని మీద విభేదించి ఈయన బయటకు వచ్చారు. కానీ సరే అది కూడా కలిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన సెక్షన్ సజెషన్ మీద కానీ వెళ్ళి కలిసి, ఎందుకంటే ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఉండాలి. పార్టీ విపరీతమైన వేరే పార్టీ అయినా కూడా కలిసి ఉండాలి. ఎందుకంటే మన కార్యక్రమాలు కొన్ని ఫండ్స్ ఎన్ని ప్రోగ్రామ్స్ రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్తో మనకి బాగా ఆత్మీయత ఉండాలి. అందుకని వాళ్ళకి కలిసింది. తర్వాత రేపు జరిగే ఎన్నికల్లో లా అండ్ ఆర్డర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. లేకపోతే వన్ సైడెడ్గా ఉండుండేది. ఇప్పుడు మొన్నటి జరిగినటువంటి ఈ పొత్తులో 24 సీట్లు మాత్రమే పవన్ కళ్యాణ్కి కేటాయిస్తాం. ఈ సీట్ల నుంచి కూడా మళ్ళీ 3 సీట్లు బీజేపీకి ఒత్తిడితోటి బీజేపీకి ఇవ్వటం. దీని కారణంగా కమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోయి కాపు వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఇదిని వైఎస్ఆర్సీపీ దాడి ఎక్కువ చేసింది. అదే అట్లా అని ఏదో ఒక దాడి తీసుకొచ్చి వాళ్ళలో కాపుల్లో డిఫరెన్స్ తీసుకురావాలి అని వచ్చారు. వాళ్ళ కాపులకి అన్నీ తెలుసు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక ఎవరంటే బీసీలు కాపులే. మొదటి నుంచి కూడా రామారావు గారి దగ్గర నుంచి కూడా ఇట్లాంటి చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పుడు పక్కకి వెళ్ళారో కానీ మామూలుగా వెళ్ళా. ఇవాళ రోజున వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తి ఉంటేనే కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వదు, అమరావతి డెవలప్ అవ్వదు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వదు, సంక్షేమం ఇండస్ట్రీస్ రావు, లేకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు దొరకవు అనేది అందరికీ అర్థమైపోయింది. వాళ్ళ రోజున ఏమీ అట్లాంటి లేకుండా చిన్న పెద్ద కుల మత రహితంగా ఈవెన్ ముస్లిం సోదరులు కూడా ఇప్పుడు మారుతున్నారు. ఇదివరకు ముస్లిం సోదరులు కొంచెం బీజేపీ అంటే దూరంగా ఉండేవారు, ఇప్పుడు వాళ్ళు కూడా దగ్గరికి వచ్చారు. అట్లాంటి మంచి ముఖ్యమంత్రి రావాలి అనేది కోరుకుంటున్నారు, మంచి గవర్నమెంట్ రావాలని. బాగా జరుగుతుంది, సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ పొత్తు అనేటువంటిది వల్ల విజయావకాశాలు ఏ స్థాయికి పెరిగినాయి అనేటువంటిది మీ అంచనా? అది ఏ స్థాయి పెరిగింది అనేది నేను అంత పొలిటికల్గా చెప్పలేను, కానీ డెఫినెట్గా ప్రజల్లో మాత్రం చాలా మార్పు వచ్చింది. చాలా బంపర్ మెజారిటీస్తో గెలుస్తారు, చాలా సీట్లు కూడా ఎక్కువ వస్తాయి. డెఫినెట్గా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ విజయావకాశాల మీద మీకున్నటువంటి ఇదేంటి? ఈ మధ్య కాలంలో తనకు రాజకీయంగా చాలా కీలకమైనటువంటి పాత్ర తను ఇప్పుడు పోషిస్తాడు. చాలా పెద్ద మనసుతో కలిశాడు, అది మాత్రం డెఫినెట్గా ఒప్పుకోవాలి. ఆయన కూడా నా పవర్ ఏంటి, నా ఇదేంటి అనేది తెలుసుకున్నాడు కాబట్టి అతను కూడా వచ్చి చేశాడు. ఎందుకంటే ఒక విరోధిని, మన అపోనెంట్ని మనం ఓడించాలి అంటే మనం చేతులు కలపాలి అనేది అనుకొని వచ్చాడు. చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఈ 3 సీట్లు కూడా ఇచ్చిన 24లో మళ్ళీ 3 కూడా ఇవ్వటం అనేటువంటిది పెద్ద మనసు చేసుకొని చేశాడు. సో విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయనేటువంటిది మంచి విజయం రాబోతుంది. మంచి విజయం రాబోతుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ సంఖ్య ఇది ఈ ముగ్గురి పొత్తుతోటి సంకీర్ణ దీంట్లో త్రిమూర్తులతో కలవబోతున్నాం, ఆ పరిపాలన చూడబోతున్నాం అనేటువంటి మీ కాన్ఫిడెన్స్. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ కలిసిపోతున్నారు. ఓకే సార్, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.